5వ తేదీన ఒకే రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ 3 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఒకే రకమైన ఆదేశాలు జారీ చేశాయి. వాణిజ్య సంస్థలలో కార్మికులతో రోజుకు 10 గంటలు పని తీసుకోవచ్చు, అవసరమైతే 12 గంటలు కూడా పని తీసుకోవచ్చు అని దాని సారాంశం. అంటే 8 గంటల పనిదినం స్థానంలో 10 గంటలు లేదా 12 గంటల పనిదినం కూడా పెట్టుకోవచ్చు. 10 లేదా 12 గంటల పనిదినంగా పొడిగిస్తున్నందువల్ల 6 గంటల లోపు ఒక అరగంట లంచ్ అవర్గా బ్రేక్ ఇవ్వాలి అని ఆదేశాల్లో చెప్పారు. అంటే 8 గంటల పనిదినం మౌలికమైనటువంటి అంశం అది 10 గంటలు లేదా 12 గంటల పనిదినంగా కూడా ఉండవచ్చు. 5వ తేదీన రావడంలో ఆంతర్యం. సరిగ్గా 9వ తేదీన దేశవ్యాప్తంగా కార్మికులు సార్వత్రిక సమ్మె చేయబోతున్నారు. మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసింది, ఏకపక్షంగా రద్దు చేసింది. వాటి స్థానంలో కోరలు పీకేసినటువంటి కార్మికులకు ఏమాత్రం ఉపయోగపడనటువంటి 4 లేబర్ కోడ్లను తయారు చేసింది. ఇప్పుడు వాటిని కార్మికుల మీద రుద్దే ప్రయత్నంలో ఉన్నది. ఈ లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని భారత కార్మిక వర్గం కోరుకుంటోంది. ఎన్ని బలహీనతలున్నా, ఎన్ని లోపాలున్నా పాత కార్మిక చట్టాలు దీనికంటే చాలా మెరుగు. కాబట్టి ఆ కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి, ఈ లేబర్ కోడ్స్ని రద్దు చేయాలి అని కార్మిక వర్గం కోరుకుంటోంది. దానికోసమే 9వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె. ఇలాంటి సమయంలో సరిగ్గా సమ్మెకు 3 రోజుల ముందు 10 గంటల పనిదినం పెడతాం, 12 గంటల పనిదినం పెడతాం అనే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు ఇవ్వడం అంటే, ఆదేశాలు జారీ చేయడం అంటే దాని అర్థం ఏమిటి? పోరుబాటలో ఉన్న కార్మిక వర్గాన్ని సవాలు చేయడమే కదా, పుండు మీద కారం చల్లడమే కదా, ఏం చేసుకుంటారో చేసుకోండి అని వెక్కిరించడమే కదా. ఇది ఇప్పుడు సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసింది, ఆచరణలో యూనియన్ పెట్టుకోవడం సాధ్యం కాని పరిస్థితి సృష్టించింది, సమ్మె హక్కు వినియోగించుకునే అవకాశమే లేకుండా చేసింది. ఈ 2 జరిగిన తర్వాత ఇంకా ఏ హక్కు మిగలదు, అంతా యాజమాన్యాల దయాదాక్షిణ్యాల మీద నడవాల్సిందే అనేది ఎవరికైనా అర్థమయ్యే విషయం. ఇలాంటి కార్మిక చట్టాల రద్దును, లేబర్ కోడ్స్ను ఏర్పాటు చేయడాన్ని, రూపొందించడాన్ని పార్లమెంటులో బీజేపీ ప్రతిపాదిస్తే కాంగ్రెస్ పార్టీ దానికి సమర్థించింది, బీఆర్ఎస్ సమర్థించింది, ఇక బీఎస్పీ, డిఎంకే, తెలుగుదేశం పార్టీ ఇట్లాంటి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా సమర్థించాయి. అంటే కార్మిక వర్గానికి హక్కులు లేకుండా చేయడంలో, కార్మికోద్యమాన్ని అణిచివేయడంలో ఈ పార్టీలన్నిటిది ఒకే దారి. ఎర్రజెండా పార్టీలు తప్ప ఎవరూ దీన్ని వ్యతిరేకించలేదు పార్లమెంట్. ఇప్పుడు ఆచరణలో కూడా జరుగుతోంది అదే. 9వ తేదీ దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటానికి సన్నద్ధమవుతున్న సమయంలో గుజరాత్లో బీజేపీ ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన ప్రభుత్వం, ముగ్గురిది ఒకే దారి. బీజేపీ దారిలోనే, కార్మిక హక్కులను కాలరాచేటువంటి దారిలోనే 3 ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలు ఒకే రకంగా ఉన్నాయి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే వీళ్లకు జెండాలు వేరైనా, వీళ్ళ పార్టీలు వేరైనా, కార్మిక వర్గాన్ని అణిచే విషయంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల కోసం, వాణిజ్య సంస్థల కోసం కార్మికుల హక్కులను కాలరాయడం విషయంలో వీళ్ళందరిది ఒకే మాట, ఒకే బాట అని స్పష్టమవుతాం. కార్మిక వర్గం సమైక్యంగా తిప్పికొట్టడం తప్ప ఇంకొక మార్గం లేదు. అదే జీవోలో ఇంకొక మాట చెప్పారు. ఇప్పుడు కొంతమంది చెప్తారు, జీవోలో ఉన్న ఒక భాగం మాత్రమే చెప్తున్నారు మీరు, కార్మికులను పక్కదోవ పట్టిస్తున్నారు, 2వ భాగం ఉంది కదా, ఖచ్చితంగా వారానికి 48 గంటలకు మించకుండా ఉండాలి పని దినాలని ఉంది కదా, అంతకంటే ఎక్కువ పని తీసుకుంటే ఓవర్ టైం వేజ్, డబుల్ వేజ్ ఇవ్వాలని కూడా ఉంది కదా. ఈ నీతులు చెప్పేవాళ్ళు, ఈ శుద్ధులు చెప్పేవాళ్ళు ఎప్పుడు కార్మిక కేంద్రాలకు, పారిశ్రామిక ప్రాంతాలకు పోయి వాస్తవాలు చూసిన బాబత్ కాదు. ఒకవేళ చూసి అక్కడున్న వాస్తవ పరిస్థితులు తెలిసి కూడా మాట్లాడడం అంటే పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తల మోచేతి నీళ్లు తాగుతూ ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారని అనుకోవాలి. అది బీజేపీ వాళ్ళైనా, కాంగ్రెస్ వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, లేదా బీఆర్ఎస్, వైసీపీ, లేదు ఇవేవీ కాదు మేధావుల పేరుతో ఇట్లాంటి మాటలు ఎవరైనా చెప్పినా ఇది పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తల ఎంగిలి మెతుకుల కాశపడి లేదా మోచేతి నీళ్లు నాకుతూ చెప్పే మాటలు తప్ప మరొకటి కాదు. లేదు ఇలాంటి పాపం మేము చేయట్లేము, మేము నిజాయితీగానే చెప్తున్నాము అంటే వాళ్ళు పారిశ్రామిక ప్రాంతాలకు రావాలి, వాస్తవాలు చూడాలి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది? అసలు ఈ ఆదేశాలు రాకముందే, మోడీ కార్మిక చట్టాలు రద్దు చేయకముందే
పరిశ్రమల్లో 12 గంటల పనిదినం అమల్లోకి వచ్చింది. డే షిఫ్టా, నైట్ షిఫ్టా అంతే. కార్మికుల్లో సగానికి మించి కాంట్రాక్ట్ కార్మికులు వలస కూలీలతో పని చేయించుకున్న పరిస్థితి. 12 గంటల పనిదినం ఆల్రెడీ అమల్లోకి వచ్చింది. మరి అక్కడ కార్మిక శాఖ అధికారులు కానీ, పరిశ్రమల శాఖ అధికారులు కానీ ఏం చేస్తున్నట్టు? ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు ఏం ఇన్స్పెక్షన్స్ చేస్తున్నట్టు? 12 గంటల పనిదినం అమలు జరుపుతున్న వాళ్లను, కనీస వేతనాలు కూడా అమలు జరపని యాజమాన్యాలను ఏం చేస్తున్నట్టు? వాస్తవంలో జరుగుతున్నది ఏమిటి? ఫ్యాక్టరీ అధికారులు, అటు కార్మిక శాఖ అధికారులు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు, పారిశ్రామిక శాఖ ఉన్నతాధికారులు, వీళ్ళంతా అట్లనే అధికార పార్టీల నాయకులు, వీళ్ళంతా పెట్టుబడిదారులతో, వాణిజ్యవేత్తలతో కుమ్మక్కై వారిచ్చేటువంటి ముడుపులకు మురిసిపోయి ఇవి చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. దాని ఫలితమే కదా అసలు మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలు రద్దు చేయకముందే ఈ పాపం అమల్లో ఉంది. 12 గంటల పని అమల్లోకి వస్తుంది. అందుకని అసలు కార్మిక చట్టాలు రద్దు చేయకముందే, లేబర్ కోడ్స్ రాకముందే 12 గంటల పని దినం అక్కడ అమలు జరుగుతూ ఉంటే అధికారులంతా వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతూ యాజమాన్యాలకు సలాములు కొడుతూ అంతా బాగానే ఉందని సంతకాలు చేసి వస్తుంటే, ఇప్పుడు గుజరాత్ బీజేపీ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ టీడీపీ జనసేన ప్రభుత్వాలు ఇచ్చేటువంటి జీవోలు అమలు జరుగుతాయని చెప్పేసి నమ్మబలుగుతున్నారు. వారానికి 48 గంటలు ఓవర్ టైం వేజ్ ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పేసి నమ్మమంటున్నారు. ఇది కార్మిక వర్గానికి చెవిలో పువ్వు పెట్టడం తప్ప మరొకటి కాదు. అంటే ఇప్పటికే ఆచరణలో అమలులో ఉన్నటువంటి 12 గంటల పనిదినాన్ని ఇప్పుడు చట్టబద్ధం చేస్తున్నారు. అధికారయుతంగా దానికి ఆమోదముద్ర వేస్తున్నారు. ఇది ఎప్పుడు చేస్తున్నారు? జూలై 9 సమ్మెకు కార్మిక వర్గం సన్నద్ధం అవుతున్న సమయంలో. అంతేనా? తెలంగాణలో జనరేషన్ కంపెనీ, ఎలక్ట్రిసిటీ జనరేషన్ కంపెనీ డైరెక్టర్ హెచ్ఆర్ ఒక సర్క్యులర్ జారీ చేశారు. 6వ తేదీ నుంచి విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజాన్లందరూ ఎవరు డ్యూటీకి వస్తున్నారు, ఎవరు రావట్లేరు, ఏ టైంకి వస్తున్నారు, మొత్తం హాజరు పట్టి మొత్తం పొద్దున 11 గంటలకల్లా ఉన్నతాధికారులకు తమ డైరెక్టర్ హెచ్ఆర్కు అందజేయాలి. అట్లా అందజేయకపోతే ఏ అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా చెప్పారు. అంటే ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? ఆర్టిజాన్ల హాజరు పట్టి తీసుకోవాలి అంటే 5వ తేదీ వరకు వాళ్ళు హాజరు కాకపోయినా నువ్వు జీతాలు ఇచ్చావా? తో సంబంధం లేకుండా వాళ్ళందరికీ జీతాలు ఇచ్చావా? 6వ తేదీ నుంచి మాత్రమే వాళ్ళ హాజరును చూడదలుచుకున్నావా? ఎప్పుడైనా విద్యుత్ కార్మికులు డ్యూటీకి పోకుండా, పని చేయకుండా నువ్వు జీతం ఇచ్చింది లేదు. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నోళ్ళు వీళ్ళు. మరి 6వ తేదీ నుంచి ఖచ్చితంగా డైరెక్టర్ హెచ్ఆర్కు వాళ్ళ అటెండెన్స్ వివరాలన్నీ 11 పంపాలి ప్రతిరోజు అని ఇంత స్ట్రిక్ట్ ఆర్డర్స్ జారీ చేశారు అంటే కారణం ఏమిటి? 9వ తేదీ జరగబోయేటువంటి సమ్మె విషయంలో వాళ్ళను బెదిరించడమే కదా. అంతేకాదు, ఆర్టిజాన్లు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కూడా సమ్మె నోటీస్ ఇచ్చారు. కాబట్టి 9వ తేదీ సమ్మె కానీ, లేదా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు సమ్మె చేయదలుచుకున్నా, ఖబర్దార్ సమ్మె చేస్తే మీ మీద చర్య తీసుకుంటామని బెదిరించడం కోసమే కదా ఈ ఆదేశాలు. ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీల్లోనే ఇట్లా బెదిరింపులు ఉన్నాయి అని అంటే, ప్రభుత్వమే ఇట్లాంటి ఆదేశాలు జారీ చేస్తున్నది అని అంటే, ఇక ప్రైవేట్ కంపెనీల్లో, వాణిజ్య సంస్థల్లో యాజమాన్యాలు ఎంత దుర్మార్గంగా కార్మికుల పట్ల వ్యవహరిస్తాయో మనం అర్థం చేసుకోవడం అంత కష్టమైన పనేం కాదు కదా. బెదిరింపుల ద్వారా కార్మికుల పోరాటాలను అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చెల్లదు అని చెప్పి దేశంలో కార్మిక వర్గం తగు సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. జూలై 9వ తేదీన కార్మికులు ఆ పద్ధతుల్లో సమ్మె చేసి తగిన జవాబు చెప్తారని చెప్పి ఆశ.